మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన మొర ఆలకించి మరి గొప్ప కార్యములు చేసిన దేవుని కలిగి ఉన్నాం. మనం బైబిల్ గ్రంథములో చాలామంది భక్తులు వారి బాధల్లో, వారి వ్యాధులలో, వారి రాజ్యాలు, వారి సామ్రాజ్యాల మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు, శత్రువు బలగాలు వచ్చినప్పుడు వారు మొదటగా దేవుడు సహాయము వారు కోరుకున్నప్పుడు దేవుడు సహాయం వారికి నిండుగా అందినట్లు మనం చూస్తున్నాం. గతంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థించుట దేవుడు జవాబిచ్చుట. నిజముగా ప్రార్థించిన వారిని, యథార్థముగా ప్రార్థన చేసిన వారిని ఆయన దృష్టికి ఎవరైతే వారి ప్రార్థనలు అంగీకరింపబడతాయో వారికి జవాబు ఇవ్వటానికి దేవుడు వెనకడుగు వెయ్యలేదు చరిత్రలో మనం చూసినట్లయితే. అందుకోసమే మనము దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఈ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ భాగములో మనం చూస్తే హిజ్కియా విని, చూడండి, హిజ్కియా విన్నాడంట. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి, ఎక్కడ పోయాడంటే దేవుని మందిరమునకు పోయాడు. ఏమి విన్నాడు అని ఆలోచన చేస్తే అష్షూరు రాజు మనకు కనబడుతాడు. యూదులకి, హిజ్కియా మరి సామ్రాజ్యానికి విరోధముగా ఉన్న ఆ యొక్క దుండుగుడు, అనగా మరి ఆ యొక్క దేవుని దూషించిన వ్యక్తి, దేవుని సామ్రాజ్యమును కొప్పుకొలసాలి, దేవుని యొక్క బిడ్డలను హతమార్చాలి, యోధా పట్టణాన్ని, యోధా దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలని ఒక భయంకరమైన దుష్టాలోచనతో వస్తున్నాడు. ఆ వ్యక్తి చాలా దుర్భాషలు మాట్లాడుతున్నాడు, చాలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు, దేవుని దూషిస్తున్నాడు. దేవుని దూషిస్తూ, దేవుడి పిల్లలను శపిస్తూ, నిన్ను ఎవడో కాపాడలేడు, నీకు ఎవడో సహాయము చేయలేడు, నీ దేవుడు నీకు సహాయము చేయలేడు అని నీ దేశమును నేను ఆక్యుపై చేసుకుంటాను అని 185,000 బలార్జులతో, సైన్య బలగాలతో యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆ రాజ్యము కొరకు, ఆ ప్రజల కొరకు, దేవుడు స్థాపించిన యొక్క యోధా ప్రజల యొక్క రాజ్యము కొరకు హిజ్కియాకి చాలా బాధ వచ్చి ఎక్కడికి పోయాడని ఆలోచన చేస్తే యెహోవా మందిరమునకు పోయి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట, దేవుడు మందిరానికి వెళ్ళిపోయాడు. దేవుడు మందిరానికి వెళ్ళి గోను పట్ట కట్టుకొని విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మొరపెడుతున్నాడు దేవుడికి. ఉపవాసం ఉండి గోను పట్ట కట్టుకుని బట్టలు కూడా చింపుకుంటున్నాడంట. అంటే ఆ శత్రువు బలగాలు మన దేశం మీదకి వస్తే మన కుటుంబాలు ఏమైపోతాయి, మన సామ్రాజ్యం ఏమైపోద్ది, మనమేమైపోతాం, మన ప్రాణాలు కోల్పోతాం, సమస్తమును కోల్పోతాం. అయ్యో, మనకి శక్తి చాలదే వాడి మీద యుద్ధానికి వెళ్ళటానికి, వాడు సకల బలగాలతో వచ్చేస్తున్నాడని దేవుడు మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క ఆలోచన రావడం చాలా గొప్ప సంగతి కదా. ఒక మందిరానికి వెళ్ళి ఏ రాజు అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా యుద్ధానికి వస్తున్నారంటే ఆ యొక్క ఆయుధాలు, సైన్య బలగాలు ఇవన్నీ సిద్ధపరచుకుంటారు, బాంబులు, రకరకాల ఆయుధాలు సిద్ధపరచుకుంటారు. కానీ హిజ్కియా దేవుడు మందిరానికి పోయాడండి. మనకి సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఎవరితో చెప్పుకొని తీరని సమస్యలు మనకి కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడికి పోవాలంటే దేవుని మందిరానికి వచ్చునుగాక. దేవుడు మందిరంలో మనం మొరపెట్టుదుము గనుక అటు ఆలోచనలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హిజ్కియా ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నాడో మనం ముందుకు వెళ్ళిపోదాం. 19:4 చూడండి అంటారు 2వ రాజుల గ్రంథము. జీవమగల దేవుని దూషించుటకే అష్షూరు రాజు అయిన
తన యజమానుని చేత పంపబడిన రబ్షకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుని యెహోవా వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవెచ్చుగా ప్రార్థన చేయము. దేవునికి స్తోత్రం. ప్రవర్త బలపరుస్తున్నాడు హిజ్కియా రాజుని. ఏమండి, ప్రవర్త హిజ్కియా రాజును బలపరుస్తున్నాడు. శత్రువు హిజ్కియా రాజుని హృదయాన్ని కృంగగొట్టేస్తున్నాడు. శత్రువు భయము వాతావరణం తీసుకొస్తున్నాడు. ప్రవర్త ఏమన్నాడంటే, యెషయా ప్రవర్త, హిజ్కియా నువ్వు భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. ధైర్యముగా ఉండు. ఈ మాటలన్నీ కూడా శత్రువు పలుకుతున్న శపించే మాటలు, దోషణ మాటలు, అక్రమతో ఉన్న మాటలు దేవుడు వింటున్నాడు. విని ఏం చేస్తాడు? నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ శత్రువును గద్దిస్తాడు. నువ్వు ధైర్యముగా ఉండు. నిలిచిన శత్రువు కొరకు మీరేం చేయాలి? హెచ్చుగా అంటే ఏంటి అర్థం? ఎక్కువగా ప్రార్థన చేయాలి. యేసుప్రభువు ఏమన్నాడు? మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. మరలా ఏమన్నాడు యేసుప్రభువు? చాలా మాటలు, అద్భుతమైన మాటల్లో విసుకక ప్రార్థన చేయమన్నాడు. ఈ విసుగగా ప్రార్థన, ఎక్కువగా ప్రార్థన, ఎవరైతే ప్రార్థన జీవితంలో ఉంటారో ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి కలవరములు వచ్చినా, ఎలాంటి శత్రువులు మన మీద దాడి చేయడానికి వచ్చినా, ప్రభు మన ప్రార్థన ఆలకిస్తే ఎలాంటి శత్రువైనా వెనక్కి వెళ్ళవలసిదే. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏమంటే మీరు అనుకోవచ్చు, హిజ్కియాకి సామ్రాజ్యం ఉంది, యోధా దేశానికి రాజు కాబట్టి అంత భారం కలిగి ఉన్నాడు అనుకుంటాం. మనం అంటాను, నీ కుటుంబమే నీకు రాజ్యం. హల్లెలూయా. నీ కుటుంబమే పెద్ద సామ్రాజ్యము. నీ కుటుంబానికి నీవే రాజువు, నీవే రానివు. నీ కుటుంబం మీద ఏ బాధ రాకుండా, ఏ సమస్యలు రాకుండా, ఒకవేళ ఏ దుష్టుడైనా నీ మీదకి వచ్చినప్పుడు నీవు చేయవలసిన పని, మనం చేయవలసిన పని, దేవుడి మందిరానికి పోయి గంటల తరబడి ప్రార్థన జీవితము కలిగి ఉండునుగాక. ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో నిజంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఇలాగ ప్రార్థన చేస్తున్నాడో, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియాతో ఎవరు ఉన్నారు? ప్రవర్తన ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘం ఉంది. చాలామంది కూడుకొని ఈ శత్రువు కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎవరికి వినబడ్డాయి అని ఆలోచన చేస్తే అష్షూరు రాజుకు వినబడ్డాయి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎవరికి వినబడ్డాయి? చూసావా, మనం ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకుంటామని, ఆ దేశాన్ని మనము స్వాధీనపరుచుకుంటామని వారి దేవునికి హెచ్చుగా ప్రార్థన చేస్తున్నారన్న సంగతి శత్రువు రాజుకు వినబడ్డది. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో సాతాను కూడా చాలా బలంగా ప్లాన్ చేస్తారు మన ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి. ఏమండి, మనం ఎప్పుడైతే దేవుడి మందిరానికి వెళ్ళి ఎక్కువగా దేవుని స్తుతించాలి, ఎక్కువగా దేవుని మహింపరచాలనుకుంటే అప్పుడే ఎవరొక్కరు మన ఇంటికి వస్తారు. ఎవరొక్కరు ఏదో గొడవ తీసుకురావచ్చు, ఏదో సమస్యను తీసుకురావచ్చు. అప్పుడు మనం గుర్తించాలి, అమ్మో ఈ సమయంలో మనం యేసయ్య పాదాల యొద్ద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ హృదయము, ఆ ఆలోచన, తలాంపులు మనం కలిగి ఉంటామో మన జీవితంలో గొప్ప జయము చూస్తాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ మాటలు శత్రువు రాజుకు వినబడ్డాయి. వారు హెచ్చుగా ప్రార్థన చేస్తున్నారు, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. వారు దేవుడు వారు పక్షం నుండి మన మీదకి యుద్ధానికి రావాలని, లేకపోతే మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోకుండా ఉండాలని, వారు ప్రార్థన పాడు చేయాలని శత్రువు ఏం చేస్తున్నాడంట? మనలా రెండో మారు, ఎన్నో మారు అందరూ చెప్పాలి, ఎన్నో మారు, రెండవ మారు మరలా ఒక లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం. 19:10 చూడండి రా. మరలా అన్న మాట ఉంటా చూడండి. 19:10 రెండో రాజుల గ్రంథము. మరలా యూదా రాజుగు, మైక్లో చదవండి అమ్మ ఎవరొకరు, లేకపోతే నేను చదువుతాను. మరలా యూదా రాజుగు హిజ్కియాతో ఇలాగూ చెప్పండి. ఎలా చెప్పాలంట?
ఎలా చెప్పాలంటే ఇలాగ చెప్పండి. ఆ లెటర్లో ఏముంది? యెరూషలేము అష్షూరాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకు. అమ్మా ఆ లెటర్లో ఏముంది? ఆ లెటర్లో ఏముంది? మరలా ఈ రెండోసారి వచ్చిన లెటర్లో ఏముంది? నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తే నీ దేవుడు నిన్ను కాపాడుతాడా? నీ దేవుడు నీకు సహాయం చేస్తాడా? సహాయం చేయలేడు. నువ్వు దేవుడి మీద ఆధారపడి నువ్వు మోసపోతావేమో. అలా మోసపోవద్దు, యుద్ధానికి రా, లేకపోతే మేము వచ్చి నిన్ను ముట్టడి వేస్తాం అని ఇలాంటి మాటలు చెప్పుతుంటుంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి, ఎంత భయం వస్తుంది. అందుకే మొదటి మాటలు ఏమన్నాడు రాజు? అయ్యో బిడ్డల్లో తెల్లు స్త్రీలు, మరి గర్భిణితో ఉన్న స్త్రీలు పిల్లలు పుట్ట వచ్చినా కానీ కంఠానికి శక్తి చాలదు అన్నాడు. ఏమన్నాడండి? కంఠానికి శక్తి చాలదు, బలం చాలదు. కారణం వారు పిరికితనంతో భయపడిపోతున్నారు. మన దేశం ఏమైపోద్ది, మనం ఏమైపోతాం, మన ప్రాణాలు కోల్పోతామే అని మరణ భయముతో వారు ఉన్నారు. ఇక్కడ మరలా రెండో మారు ఈ లెటర్లో ఏమన్నది? మరలా యోధారాజు హిజ్కియాతో చెప్పండి, దేవునికి స్తోత్రం, నీవు నీ దేవుణ్ణి నమ్ముకొని మోసపోతావేమో, జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నీకు జయం రాదు, నీకు విజయం రాదు. ఏదో హెచ్చుగా ప్రార్థన చేస్తున్నావు అంటూ మరలా 11వ వచనం ఏమన్నాడు చూడండి. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసి సంగతి నీకు వినబడినది కదా, వినబడలేదా? నీవు మాత్రము తప్పించుకుందువా? చూడండి, నువ్వు తప్పించుకుంటావా మా చేతుల నుంచి? ఎవడు మాట్లాడుతున్నాడు మాటలు? సాతాను వ్యాధి. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. నిజమే, కొన్నిసార్లు మన అప్పుల్లో బాధల్లో కొన్ని సమస్యలు మనం కృంగిపోయినప్పుడు కొంతమంది అంటారు వచ్చి, నీ దేవుడికి ఏం సహాయం చేశాడమ్మా, నీ దేవుడికి ఏం సహాయం చేశాడు? మాట్లాడితే ప్రార్థన అంటావు, మాట్లాడితే ఉపవాస ప్రార్థన అంటావు, మాట్లాడితే కూటాలు అంటావు. నీ దేవుడు నీకేమి సహాయము చేశాడు అన్న మాటలు వినబడినప్పుడు కొంతమంది అయితే ఏం చేస్తారు? భక్తిహీనులైతే ప్రార్థన మానేస్తారు, దేవుడి మీద అలుగుతారు, దేవుడికి విరోధంగా మాట్లాడతారు. కానీ ఈ రాజు మరలా ఎక్కడికి పోయాడో తెలిసిన? మరలా రెండో లెటర్ వచ్చినప్పుడు మరలా ఇలాంటి దూషణ మాటలు, భయంకరమైన మాటలు వినబడినప్పుడంట మరలా ఆ లెటర్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు చూడండి. 19-14 వర్షం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి ఆగండి ఎక్కడ పోయాడంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడి మందిరంలోనికి మరలా పోయాడు. దేవునికి స్తోత్రం. మనం అందరికీ ఆ అనుభవాలు ఉండాలి. ఎవరైనా మనల్ని ఏమనన్నా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి కలవరములు వచ్చినా కొన్నిసార్లు తలవించుకుని బాధలు వస్తాయి, ఎవరికి చెప్పుకోలేని బాధలు వస్తాయి. కుటుంబంలో పిల్లల ద్వారాగో, లేక భర్త ద్వారాగో, భార్య ద్వారాగో, కుటుంబంలో ఎవరి ద్వారా కలతలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి పోవాలంటే దేవుని మందిరమునికి పోవాలి. ఎందుకు వెళ్ళాలి దేవుడి మందిరానికి? మన దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. మన దేవుడు మనకి సహాయము చేయగల సమర్థత కలిగిన వాడు. ఈ హిజ్కియా రాజు ఎక్కడికి పోతున్నాడు? మరలా ఆ లెటర్ పట్టుకొని యెహోవా మందిరమునికి వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేశాడంట? యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరిచాడంట. దేవునికి స్తోత్రం. ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? చెప్పాలి ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, నీ బాధలో, నీ శోధనలో ఒక సేవకుడితో చెప్పుకోవాలి, సంఘముతో చెప్పుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి దేవునికి తెలియపరుస్తున్నావా? దేవుడి మందిరంలో గంటల తరబడి అనుభవం అనుకుందా? రాజు, ప్రధానమంత్రి ఏమండి, చాలా చాలా తెలివైన వాడు హిజ్కియా రాజు, భక్తిపూరుడు. దేవుడి మందిరానికి వెళ్ళి గంటల తరబడి ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. ఏమండి, మనకు శోధనలు వస్తే వారు వైపు వీరు వైపు చూస్తాం, ఎవరైతే సహాయం వస్తుందో పరుగులు తీస్తాం. ఆ సమయం అంతా వ్యర్థపరుచుకుంటావు తప్ప దేవుడి దగ్గర కూర్చో, దేవుడి మందిరంలో కూర్చో.
అందుకే మన ప్రార్థనలకు జవాబు రావట్లేదేమో. నిజముగా మొరపెడితే, నిజముగా ఆయన పాదాలు మనం పట్టుకుంటే, బైబిల్లో చక్కటి మాటలు ఉన్నాయి. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయుడు. హల్లెలూయా. ఆ కింద మాటలు మరలా ఏమన్నాడు చూడండి, యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేస్తును. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలిసిన? చాలా తెలివితేటలుగా ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, మందిరానికి వచ్చి ఎలా పెడితే అలా ప్రార్థన చేయకూడదు. మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మనం ఒక వ్యక్తి దగ్గర సహాయం పొందుకుని వెళ్ళినప్పుడు, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు? ఏ బొక్కేయో, ఏ కాయలో, ఏ ఫ్రూట్సో, ఏ దండలో పెట్టుకుని వెళ్ళి వేసి నమస్కారం అని అంటాం. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని కాస్త పొగుడుతారు. ఏమండి, ఇక్కడ దేవాతి దేవుని రాజును ఇజ్జికే రాజు పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు చూడండి, యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేస్తున్నాను, యెహోవా కేరేబుల మధ్యను ఏంటంట నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములను దేవుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. అబ్బా, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ లెటర్ మందిరంలో పరిచాడు. శత్రువుల మాటలన్నీ బలిపీఠం దగ్గర పెట్టాడు. శత్రువులు చెప్పిన యొక్క దుష్ట మాటలన్నీ కూడా దేవుడి పాదాల దగ్గర పెట్టి, ప్రభా, కేరేబుల మధ్యలో ఆకాశ మహాకాశముల కోట్ల దూతల చేత మహిమపరచబడుతూ గణపరచబడుతూ సకల రాజ్యములను స్థాపించిన దేవా, ప్రభా, నీవే దేవుడు, ప్రకృతికి నువ్వే నాయకుడు. చూసావా ఎలా ప్రార్థన చేస్తున్నాడో? తోడతేనే శత్రువు మీద వాళ్ళ ప్రాణాలు తీసి ప్రభా, వారిని నాశనం చేసే ప్రభాని ప్రార్థన చేయలేదు. ఆ మాటలన్నీ తీసుకొచ్చి దేవుడి పాదాల దగ్గర పెట్టి దేవుణ్ణి పొగుడుతున్నాడు. మన ప్రార్థనలో కూడా ఎప్పుడూ కూడా, అయ్యా మా పితరులకు సహాయం చేసో, గొప్ప కార్యాలు చేసో, మా పితరుల మొరాలకించో, మా ప్రార్థన ఆలకించు ప్రభా అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేస్తూ 16వ వచనం చదవరా. యెహోవా సవియగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సంహారేపు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. దేవునికి స్తోత్రం. అబ్బా, ఇది ఎన్నో మారు ప్రార్థన. ఎన్నో మారమ్మా? 2వ మారు దేవుడు సన్నిధికి వచ్చి మరలా ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే నిజంగా మొదట మాటలు విన్నాడు, బట్టలు చింపుకొని ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మరలా లెటర్ వచ్చినప్పుడు మరలా దేవుడు సన్నిధికి పోయి మరలా మొరపెడుతున్నాడు. అంటే ఈ రాజుకి ఏ పని లేదా? అందరూ అనుకోవచ్చు, బహుశా ఈ రాజుకి ఏమి పిచ్చి పెట్టుకుందా, ఈ రాజుకి ఏమి బుర్ర పని చేస్తుందా? శత్రువు బలగాలు వచ్చి ఊరు బయట ఉంటే 185,000 సైన్య బలగాలు, రథాలు, గుర్రాలు, రౌతులు బయట ఉంటే యుద్ధానికి, ఈ రాజు ఏమో సైన్యాన్ని సైన్యమును సిద్ధపరచకుండా ప్రార్థన అంటున్నాడేంటి? ప్రార్థన చేద్దాం అంటున్నాడేంటి? అంటే ప్రార్థనలో ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఫాస్ట్ ప్రార్థన మానకూడదు. నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ వ్యాపారం దీవించబడాలన్నా, నీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, నీవు కోల్పోయినవి తిరిగి సంపాదించుకోవాలన్నా, నువ్వు దేవుడిచ్చిన ఆస్తి కాపాడుకోవాలన్నా ప్రార్థన ఫెహారీ గోడలాడిది. ప్రైజులో ప్రార్థన అగ్నిజ్వాలల వంటిది. ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుని ప్రసన్నతని చుట్టూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరలా ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరచు, అయ్యా దృష్టించు ప్రభా, కాపాడు ప్రభా. ప్రజలందరూ ఏమనుకోవాలి, ఇదేంట్రా బాబు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ రాజుకి ఏం పట్టుకుంది? ప్రార్థన అంటున్నాడు, మాట్లాడితే దేవుడికి మొరపెడదాం అంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నా అంటున్నాడు. ప్రార్థన పరిశుద్ధులు మార్చుతుందన్న సంగతి అందరికీ తెలియదు, కొంతమందికి తెలియదు, కొంతమందికి బాగా తెలుసు. ప్రైజ్లో ఎలాంటి సమస్య అయినా సరే, నీకు జాబా, వ్యాపారమా, నీ జీవితంలో ఎలాంటి సమస్యల నుంచి బయటపడాలన్నా ఒకే ఒక ఆయుధము, ఆ ఆయుధమే ప్రార్థన అనే ఆయుధము. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు గంటల తరబడి ప్రార్థించాయి.
ఏకాంత ప్రార్థన చేయి, సంఘంతో కూడుకుని ప్రార్థన చేయి, కుటుంబంతో కూడుకుని ప్రార్థన చేయి. ఇజ్జికి అలాగ ప్రార్థన చేసాడండి. అలాగ ప్రార్థన చేస్తూ మరలా దేవుడికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? 18వ వచనంలో, వారి దేవతలను అగ్నిలో వేసితివి. నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కారు. చూడండి, అసూరు రాజు యొక్క దేవుళ్ళు కారు. అలాంటికి ఎంత రోషం ఉంటే, జీవము గల దేవుడి పిల్లలు మనకెంత రోషం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ పడాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. మనం సృష్టికర్త అయిన దేవుని యొక్క పిల్లలు. మనం ఆకాశమును, భూమిని, సముద్రమును, సమస్త ప్రకృతిని నోటు మాటతో చేసి ఆయన పోలికలో ఆయన రూపములో మనం స్థాపించాడు. మనకి ఎంత రోషం ఉండాలి అమ్మా, ఎంత రోషం ఉండాలి. మనం ఎవరో తెలిసిన దేవుడు తర్వాత దేవుళ్ళు మనం. దేవునికి స్తోత్రం. ఎక్కడుందా మాట మీరే చెప్పండి. తర్వాత బైబిల్లోనే ఉంది. మనం ఎవరో తెలిసిన సెకండ్ దేవుళ్ళు, రెండో దేవుళ్ళు ఎవరు ఉన్నారంటే మనమే. దేవునికి స్తోత్రం. దేవుడు తర్వాత దేవుళ్ళు అంటే మనుషులకి పవర్ ఇచ్చాడు. దేవుడు జీవం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు. మనం ఏదంటే అది జరుగుతుంది. ఇచ్చికే వచ్చి అంటున్నాడు, వారు దేవుళ్ళు కాదు, రాళ్ళు రెప్పలు, మేము జీవమగల దేవుడి పిల్లలము. ప్రభా, మా ప్రార్థన ఆలకించు ప్రభా, మా విన్నపములు ఆలకించు ప్రభా, మమ్మల్ని కాపాడు నాయనా, శత్రువు చేతులు. ఎక్కడ కింద 19 చదవండి రా. 19 యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తును. దేవునికి స్తోత్రం. మనందరికీ దేవుడు ప్రసన్నత తోడుయుండును గాక. ఏమంటే ఎవరి చేతుల నుంచి ఇప్పుడు ఇప్పించమంటున్నాడు? ఎవరి చేతుల్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వీళ్ళు? ఈ సామ్రాజ్యం ఎవరి చేతుల్లో వెళ్ళిపోయినట్లా ఉంది. వీళ్ళ సామ్రాజ్యము కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉంది. శత్రువు బలగాలు వచ్చి బయట ఉన్నాయి. ఏమంటే శత్రువు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇసుకే అన్నాడు, ప్రభా, వాని చేతుల నుంచి మమ్మల్ని కాపాడు దేవా. బా, ఎంత అద్భుతమైన ప్రార్థన. కాపాడు దేవా. నిజంగా కాపాడమని ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడంటావా? ఏమండి, మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా, ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. ఏమండి, ఆయన దూతల్ని కావలికి ఉంచుతానన్నాడు, నీ పాదాలకు రాయి తగలనేమన్నాడు. హల్లెలూయా. ఆయన రెక్కలతో నిన్ను కప్పేస్తానన్నాడు. అవన్నీ ఉట్టివంటావా? కాదు, నిజము. నిజముగా ప్రార్థించే వారికి దేవుడు సమీపములుగా వచ్చేస్తాడు. నిజముగా మనం మొరపెడితే ఇజ్జికియా తన కుటుంబాన్ని పక్కన పెట్టడం కాదు, తన యొక్క సామ్రాజ్యము కొరకు, ఏమిటి ఆ దేశము కొరకు బట్టలు చింపుకునేంతగా వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. గోను పట్ట కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన శత్రువుల చేతుల నుంచి విడిపించబడాలని ఆశపడుతున్నాం. దేవుడు సహాయము కావాలని మనం ఆశపడుతున్నాం. దేవుడు ఆశీర్వాదాలు కావాలని మన ఆశతో దేవుడు మందిరానికి వచ్చాం. నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఉట్టు ప్రార్థన చేసిన వారికి దేవుడు జవాబు ఇవ్వడు. వేషధారణ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. నిజముగా ప్రార్థన చేస్తున్న వారికి దేవుడు జవాబిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇజ్జికియా, ప్రభా, ఆ శత్రువుల చేతి నుంచి మమ్మల్ని కాపాడు నాయనా. నువ్వు జీవమగల దేవుడు. కేరేబులు, షేరేబులు, గాబ్రియేలు, ఏమంటే కోట్లాది దూతల సమూహములో మహిమపరచబడుతున్న దేవుడు అయ్యా, మాకు సహాయము చేయి ప్రభా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు జవాబు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడుందన్నమాట? 19వ అధ్యాయం మీద చూడండి రా. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా ఇజ్జికియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా,
అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా చెప్పండి కొడదామా? రెండు చేతులు పైకెత్తి కొట్టాలా, రెండు చేతులు పైకెత్తి కొట్టాలా గట్టిగా. దేవునికి స్తోత్రం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను విన్నాను. ప్రైజ్లో జవాబు వచ్చిందా లేదా చెప్పండి అమ్మా. జవాబిచ్చే వరకు హిజ్కియా ప్రార్థన విడిచిపెట్టలేదు. విసుకగా ప్రార్థన చేశాడు, హెచ్చుగా ప్రార్థన చేశాడు, ఎక్కువగా ప్రార్థన చేశాడు. మనం ఏం చేస్తాం అమ్మా? ఆల్రెడీ ప్రేయర్లో ఉండట్లేదు. మనం రెండు పాటలు పాడేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంత ఒక బ్యాచ్, పాటలు అయిపోయిన తర్వాత వచ్చిన బ్యాచ్ ఒక బ్యాచ్, భోజనాలు చేసి వచ్చిన బ్యాచ్ ఒక బ్యాచ్, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వచ్చిన బ్యాచ్ ఒక బ్యాచ్, బ్యాచ్లు తిడిపోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లాస్ట్లో కొంతమంది పాటలు అయిపోయా, సాక్ష్యాలు అయిపోయా, వెళ్దామే అన్నట్టు బైబిల్ ఊపుకుంటా జోక్కుంటూ వస్తుంటారు వాళ్ళు ఒక బ్యాచ్. ఆ వ్యక్తి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ ఆసక్తిని సేవకుడు చూడకపోవచ్చు, సంఘము చూడకపోవచ్చు, నీ వేషధారణ మనుషులు చూడకపోవచ్చు, జీవము గల దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు నీకు జవాబు ఇవ్వాలని ఆశపడితే, నువ్వు ఆశపడినట్లయితే నా దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, నా దేవుడు నా ప్రార్థన అంగీకరించాలి. ఒక నరుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయండి? ఒక మానవుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తే, రైట్ కొడితే దేవుడు ఏమండి వాడు బ్రతుకులో అసాధ్యమైనవి సాధ్యముగా మారిపోతాయి. ప్రైజ్లో కృంగిపోయిన హృదయాల్లో లేవనెత్తేస్తాడు దేవుడు. సావుకు సిద్ధముగా ఉన్నవారు నిండుగా బ్రతికేస్తారు. దేవుడికి స్తోత్రం. సావు గోతికి అంచునున్నవారు నిలబడతారు. దేవుడికి స్తోత్రం. హిజ్కియాతో దేవుడు జవాబిస్తున్నాడు. అయ్యా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్యా, నీ విన్నపమును దేవుడు ఆలకించాడు. శత్రువుని ఎలాగ వెనక్కి మలసాలో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. శత్రు చూడండి, మనల్ని ఎవడైనా ఏదైనా అనడానికో మనం ఎవరికి చెప్పాలి? మనం కానీ యాక్షన్ తీసుకుంటే దేవుడు వాడి మీద యాక్షన్ తీసుకోడు. మనం ఆ యాక్షన్ ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్తే దేవుడే అది తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా ఎవరికి అప్పగించాడు? దేవుడికి అప్పగించాడు. దేవుడికి అప్పగిస్తే దేవుడు ఏమన్నాడు చూడండి, రే హిజ్కియా ప్రార్థన నేను విన్నాను, వారు ఎవరు పిల్లలు అనుకుంటున్నావురా? దేవుడికి స్తోత్రం. ఎక్కడుంది ఆ మాట చదవండి ఒకసారి. 19:19 19:28 చదవండి. 19:27 నీవు 19:28 చదవండి. నీవు కూర్చుండుటయు నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వెయ్యు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వెయ్యి రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. అమ్మా ఏం తెలుస్తారంట అంటే ఆయన దగ్గర ఏమున్నాయి చెప్పాలి. ఆయన దగ్గర ఏమున్నాయమ్మా? గాలములు ఉన్నాయంట. చేపలు పెట్టే గాలాలు మనకు బాగా తెలుసు కదా. గాలాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయుధాలు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఆయన దగ్గర లేని వస్తువు ఏమీ లేదు, అన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వడగాలుపులు ఉన్నాయి, గాలు, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నీ వేసే రంకులను నువ్వు మాట్లాడే మాటలను నాకు వినబడ్డాయి. నా భక్తుడైన హిజ్కియా ప్రార్థన నేను ఆలకించాను. ఇదిగో నీ ముక్కునకు నా జ్ఞానమును తగిలిస్తాడంట. దేవుడికి స్తోత్రం. తగిలించేస్తాడంట. నీ నోటిలో నా కళ్ళెమును పెట్టి మైక్లో చదవండి రా. నా కళ్ళెమును నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించుదును. దేవునికి స్తోత్రం. అమ్మా ఎవరంటారు ఈ మాటలో? అమ్మా శత్రువుని ఎలా శత్రువుతో దేవుడు మాట్లాడుతున్నాడు, శత్రువు బలగాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రార్థనలో ఎంత బలం ఉందో.
నీ యొక్క కుటుంబం కొరకు, నీ ఆస్తుల కొరకు, నీ పిల్లల కొరకు శత్రువు దాడి చేసినప్పుడు మనం చేయవలసిన మొదటి పని తెలిసిన, దేవునికి విజ్ఞాపన చేస్తే మన శత్రువుకి దేవుడు ఏం చేస్తాడంట, వాడు ముక్కునుకు జ్ఞానము తగిలించి వాడు నోటికి ఏం తెలుస్తాడంట, కెల్లిముని పెడతాడంట. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే మన ఆస్తులు, మన యొక్క బిడ్డలను, మన కుటుంబాలు, సంఘాలు, దేశాలు, పట్టణాలు కాపాడే దేవునికి మనం ఎలా ప్రార్థన చేయాలంట, హెచ్చుగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. అమ్మా, ప్రార్థనలు విసుకోకూడదు. విసుకుడు అన్నది ఒక పాపము, తెలిసినది. సనుగుడు అది ఒక పాపము. చాలామంది మందిరానికి వచ్చి సనుక్కుంటారు, గనుక్కుంటారు. అమ్మా, అవి 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 దేవుడికి నష్టం కాదు, సంఘాన్ని మనకే నష్టం. ఎవరికి నష్టం అండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట జారిందంటే దాని లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒక్క అడుగు దేవుడికి ఇష్టం కాకుండా ఒక అడుగు ముందు వేస్తే దానికి లెక్క చెప్పాలి దేవుడికి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. ఇదిగో వారు ఎవరో తెలిసినా, కింద వస్తుంది 19 విడుచున్నా, నీవు కూర్చున్నటయు, బయలు వెలుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద 1000 రంకెలను నాకు తెలిసే ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలిసే అంటమ్మా? దేవుడికి తెలిసే ఉన్నాయంట. ప్రతి మాట వింటున్నాడు, ఆయన వింటున్నాడు. ప్రతిదీ చూస్తున్నాడు. ఏమంటే కొంతమంది ముహూర్తాలు, అమ్మా, ఎవరో క్రైస్తవ పిల్లలు ఎదురు రావడం, ముహూర్తాలు చూపించుకోవడం అస్సలు చేయకూడదు. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అన్ని జనులు చేసిన క్రియలు వంటివి క్రియలు చేస్తే దేవుడు కోపము శత్రువుల మీద కుమ్మరించినట్లుగా ఆయన పిల్లల మీద కూడా కుమ్మరిస్తాను అంటున్నాడు. ఈ మాట అర్థమవుతుంది మీకు? శత్రువుల మీద దేవుడి యొక్క కోపాగ్ని, దేవుడి యొక్క కోపం వారి మీద రగులుకున్నట్లుగా నా సొంత పిల్లలకు కూడా నేను విడిచిపెట్టినట్టు దేవుడు కొన్ని సందర్భంలో. తావీదులు కట్టించుకుని పాడేయండి, దేవునికి స్తోత్రం. గుమ్మానికి ఏదైనా కట్టుకుంటే పాడేయండి, బయట చేయకూడదు. అవి దేవుడికి ఇష్టం లేనిది ఏది చేయకూడదు. మనం దేవుడికి ఇష్టం కాని మాటలు కానీ, దేవుడికి ఇష్టం లేని పనులు కానీ, దేవుడికి ఇష్టమైన ముహూర్తాలు కానీ, ఎదురు చూపులు అంట. ఏ చూపులు? నువ్వు ఎదురు రామ్మా, మంచి జరుగుతుంది. ఆవిడ ఎదురు రావాలంట. నా కొడుకు ఎదురొస్తే నాకు విజయం జరుగుతుంది. నీ కొడుకు నీ కూతురు కాదు, నీ కొడుకును కూతురునిచ్చిన దేవుడు నీకు ఎదురు రావాలి. దేవునికి స్తోత్రం. నీకు సంపద ఇచ్చిన దేవుడు, గర్భ పొలాలు, భూఫలాలు ఇచ్చిన దేవుడు, ఆ దేవుడు ముందు పెట్టుకొని మనం భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది యేసు ప్రభు ఫోటోలు పెట్టేసి ఉంటారు ఇంట్లో, పెద్ద పెద్ద ఫోటోలు. ఆ ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. అసలు బైబిల్ వాక్యం ప్రకారం నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ తలంపులో దేవుడు వాక్యం తప్ప ఏది ఉండకూడదు. దేవుడు వాక్యం చేత మనం ఎప్పుడైతే నింపబడతామో, దేవుడు మాటల చేత ఎప్పుడైతే నింపబడతామో, ఎక్కువగా ప్రార్థన జీవితము, పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉంటామో, మన బ్రతుకులో దేవుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఇదిగో నా పరిశుద్ధులైన నా పిల్లల మీద నువ్వేం వేస్తున్నావు? రంకులు వేస్తున్నావు. మరలా ఏమంటాడు? 19:22 చూడండి ఒకసారి. 19:22 నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను, నా చెవులలో చొచ్చెను. ఆగండి, ఎవరు చెవులు అంట? బాబోయ్, దేవుడు చెవులోకి వెళ్ళిపోతున్నాయంట. దేవుడికి స్తోత్రం. అంటే మనం ఎంత విలువైన వారు ఒకసారి ఆలోచించండి. అమ్మా, నువ్వు విలువైన దానవు, నువ్వు విలువైన వాడువు, మనం విలువైన వారము, విలువైన రక్తం చేత కొనబడిన వారము. మనము సామాన్యములము కాము, చాలా గొప్పవారు మనము. మనం ఎవరో తెలిసినా ఆయన సొంత పిల్లలము, సృష్టికర్త పిల్లలము. దేవునికి స్తోత్రం. మనం ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మీలో దేవుడు ఎలాంటి వాగ్దానాలు చేసాడు తెలిసిన? మనలోనంట ఏమంటే గొడ్డితనం ఉండదంట. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏముండదంట అంటే ఏంటి? ఏ ఆశీర్వాదము కూడా ముయ్యబడదు. ప్రైజ్లో ఒకసారి చప్పట్లు కొడతాము గట్టిగా. దేవునికి స్తోత్రం. భూఫలాలు, గర్భఫలాలు, అమ్మా
నీ చేతి పనిని, నీ పిల్లలను, నీ వ్యాపారంలో నువ్వు అడుగుపెట్టే స్థలమును దేవుడు దీవునికరంగా మార్చేస్తాను అన్నాడు. ఎప్పుడు? ఎలాగా? దేవుడి మందిరములో మనం ఉన్నప్పుడు, దేవుడి ప్రార్థనా స్థలములో మనం గంటల తరబడి గడిపినప్పుడు. ఇజ్జికి అంత బలగాలు, అంత శత్రువు బలగాలు వచ్చేస్తుంటుంటే ఒక ఆయుధము కూడా పట్టుకోలేదండి, ఒక సైనికును కూడా సిద్ధపరచలేదండి. ప్రార్థనా స్థలములో కూర్చున్నాడు. మనం అక్కడ కూర్చుంటున్నాం. ఎప్పుడు పని 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 చేయొచ్చు. పనికి ఇచ్చే టైం పనికి ఇవ్వండి. దేవుడి మందిరానికి ఇచ్చే టైము దేవుడి మందిరానికి ఇవ్వాలి. ఇస్తున్నావా? చాలామంది మీ భర్తలు ఎక్కడున్నారు, మీ పిల్లలు ఎక్కడున్నారు, మీ భార్యలు ఎక్కడున్నారు? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడి దగ్గర మనం గడుపుతున్నావా? దేవుడికి ఇష్టం లేని మాటలు మాట్లాడి దేవుడికి విరోధంగా ప్రవర్తించి నా ప్రార్థనకు జవాబు రావాలంటే ఎలా వస్తుంది? రాదు రాదు రాదు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తే నీ అంత అదృష్టవంతుడు భూమి మీద లేడు. దేవుడికి స్తోత్రం. నీ ప్రార్థనకి జవాబు వస్తే నిజంగా అబ్రహాము ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. భూమి మీద బహుగా 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 ఆశీర్వదించబడ్డాడు. మన పితరుల ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. వారు శత్రువుల చేతుల నుంచి విడిపించబడ్డారు, కాపాడబడ్డారు. వారి సామ్రాజ్యాలు కాపాడబడ్డాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెషయా ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు హిజ్కియా రాజుతో. ఏమని మాట్లాడుతున్నాడు తెలిసిన? హిజ్కియా, భయపడకు, నీ ప్రార్థన నేను ఆలకించాను. దేవునికి స్తోత్రం. మొదటి ప్రార్థన ఏం చేశాడు? ప్రార్థన అమ్మా. రెండో ప్రార్థనలో ఏం చేశాడు? ప్రభువా, ఆకాశముల కెరూబుల మధ్యలో నివసించున్న ఇశ్రాయేలు దేవ అన్నాడు. ఆ ఇశ్రాయేలు దేవ ఆ యొక్క దూత సమూహం మధ్యలో మహిమపరచబడుతున్న దేవుడు అంట ఒక్క దూతని పిలిచాడంట. అలాగా ఎవరిని పిలిచాడు? ఒక్క దూతని ఎలా పిలిచాడంట? మహాప్రభు చెప్పు అని యేసుప్రభు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎల్లు, ఇశ్రాయేలు నా పిల్లల పక్షమున యుద్ధము చేయన మాట ఆజ్ఞాపించిన వెంటనే ఆ దూత వచ్చేసిందంట. ఎక్కడి నుంచి వచ్చిందంట? రాత్రి 19:35 చదవండిరా. 19:35. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చూసి 185,000 మందిని హతము చేసెను. అమ్మా, ఏం చేసిందంట? ఎవరు దూత? అందరు చెప్పాలి. అమ్మా, ఎవరు దూత? దేవుని దూత. ఈ దూత పరలోక రాజ్యముల నుంచి కిందకి దింపడానికి దీని అంతటిగా కారకులు ఎవరు? హిజ్కియా యొక్క ప్రార్థన. ప్రైజ్లో హిజ్కియా ప్రార్థన. మోషే గారి నాన్నగారు హెచ్చుగా ప్రార్థన చేసేవాడు, గంటల తరబడి ప్రార్థన చేసేవారు. నేను కూడా తెల్లవారుజాములో ఎక్కువగా ప్రార్థన ఉండటానికి నాన్నగారు అలవాటు నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన సమయం మనం దొంగలించకూడదు, ఆయన ధనము దొంగలించకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన ధనము, ఆయన సమయము ఎవరైతే దొంగలిస్తారో వారి ప్రార్థనకి దేవుడు జవాబు గట్టిగా చెప్పాలి. వారి ప్రార్థనకి జవాబు రాదు. ఆయన ధనం కానీ, ఆయన సమయం కానీ, ఆయన నీతితో కూడిన ఆజ్ఞలు కానీ ఎవరైనా దొంగలిస్తే, అతిక్రమిస్తే, పక్కన పెడితే వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఆలకిస్తున్నాడేమో, ఆలకించడు. విన్నట్లుగా ఉంటాడు కదా దేవుడు. విన్నా నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. హల్లెలూయా. ప్రార్థనకి జవాబు రాకపోతే నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే ఎవడో కావాలి? ఏం చేస్తే జవాబు రానని ప్రార్థన అది వ్యర్థమైపోతుంది. బూడిదలో పూసినా ఫెనీర్లుగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ దేవుడు చూడండి, అష్షూరు రాజు వాడి యొక్క దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు ఏమండి దేవుడు చూశాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించి ఒకే ఒక్క దూతని
పంపించాడు. ఆ దూత వచ్చి ఆ రాత్రి అంతా కూడా యుద్ధం చేసి వారందరూ 185,000 మంది చనిపోయారు. చనిపోతే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. ఈ రాజుని చంపలేదు, దేవునికి స్తోత్రం. ఏ రాజుని చంపలేదు? అష్షూరు రాజుని చంపలేదు. చంపేయాలి కదా, దాని అంతటికి కారుకులు ఎవరో? వాడొకడే. ముందు ఆడిని చంపాలి. వాడిని దేవుడు ఎందుకు విడిపెట్టాడో తెలిసిన? వీడు నాకు నేను అనుకుంటున్నాను, నా సొంత మాటలు అనుకుంటున్నాను, వీడు నా సాక్షిగా బతుకుతాడేమో. ఇంత గొప్ప కార్యం చూసిన తర్వాత వాడు సైన్య బలబాలు, అయ్యో హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి వారు దేవుడు ఒక దూతను పంపించి నా సైన్యమును తెగ నరికించాడే, వారు దేవుడు, భూమి మీద బలమైన దేవుడు, ప్రైజ్ లార్డ్ అని సాక్షిగా ఉంటాడేమో అని దేవుడు వాడిని విడిచిపెట్టాడు. ఆ దూత విడిచిపెట్టింది, అయినా వాడు బుద్ధి మారలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఏం చేయాలాడు? ఒకవేళ నిజంగా నేను అనుకుంటున్నాను, నా మాటలు, నా ఉద్దేశం, అయ్యి బాబోయ్ వారి దేవుడు సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు, నేను వెంటనే హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళిపోయి తప్పు అయిపోయిందని ఒప్పుకొని నీ దేవుడు అంటే దేవుడు లేడు అని చెప్తే నిజంగా దేవుడు వాడిని కనికరించనేమో, దేవుడు వాడిని బ్రతికించనేమో. ఎందుకంటే గొప్ప కార్యం కళ్ళతో చూశాడు కదా, చెవులతో విన్నాడు కదా. ఇశ్రాయేలు దేవుడు బలగాలేంటో, ఇశ్రాయేలు దేవుడు ఏంటో, ఆ పరిశుద్ధత ఏంటో, ఆ ప్రార్థనలను ఆ ముందేమన్నాడు? నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, నీ దేవుడు నిన్ను కాపాడలేడు అన్నాడా లేదా? అన్నాడు. నీ దేవుడు నిన్ను కాపాడలేడు, నీ దేవుడి చేత నువ్వు మోసపోతున్నావు అన్నాడు. అలాంటి వ్యక్తి ఏమండి ఇప్పుడు ఎవరు మోసపోయారండి? చెప్పాలి అందరూ కూడా. ఎవరు మోసపోయారు? అష్షూరు రాజు మోసపోయాడు. ఆడ బలగాలు ఏమైపోయాయి, ఆడ జ్ఞానం అయిపోయింది. దేవుడికి విరోధముగా ఏ ఒక్క ఆయుధము కూడా, గట్టిగా చెప్పాలి మాట, గట్టిగా చెప్పాలి, ఈ దేవుడికి విరోధంగా ఏ ఆయుధము వరుదలదో. వరుదెళ్ళినట్లయినా కనబడుతుంది, ప్రకాశించినట్లుగానే కనబడుతుంది, కానీ చీకటమయమైపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వెంటనే ఈ అష్షూరు రాజు అంట తప్పించుకొని ఎక్కడికి పారిపోయాడంట? నినివే పట్టణానికి పారిపోయాడు. అమ్మా ఎక్కడికి పారిపోయాడు? నినివే పట్టణం దొంగోళ్ళకి పారిపోయాడు రాజు. హిజ్కియా రాజుకి నేను కనపడితే చంపేస్తాడేమో, నేను ఎవరు కనపడకూడదు అని నినివే పట్టణం వెళ్ళిపోయి ఒక దేవతకి మొక్కుతున్నాడంట. అక్కడ చూడండి, అక్కడ ఎక్కడుందా మాట, కింద తన దేవత మందిరమందు మొక్కుచుండగా. ఆగండి, ఏం చేస్తున్నాడంట? ఆడికి అసలు బుద్ధి జ్ఞానం ఉందంటావా? ఇశ్రాయేలు దేవుడు బలం ఏంటో, పరిశుద్ధత ఏంటో, ఆయన దూత వచ్చి అంత గొప్ప కార్యం చేస్తే ఎవరిని మొక్కాలి ఇప్పుడు? చెప్పాలి, చెప్పండి అమ్మా, ఎవరిని మొక్కాలి? యెహోవా దేవుడిని మొక్కాలి, దేవుడిని ఆరాధించాలి. అయ్యి బాబోయ్ వారు దేవుడు అంటే దేవుడు భూమి మీద ఎక్కడ లేడు. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. వారు దేవుడు అంటే దేవుడు ఎక్కడ లేడు. అలాంటి దేవుడికి నేను కూడా కుమారుడిగా మారిపోతే, నా కుటుంబము ఆయన విశ్వాసం ఉంచితే, నేను కూడా ఇశ్రాయేలు యొక్క ఒక కుటుంబముగా రెహోబోతు కుటుంబం మారిపోతే ఎంత అద్భుతంగా ఉన్నో. దేవుడికి స్తోత్రం. రెహోబోతు కుటుంబం ఎవరండి? ఇశ్రాయేల్ కాదు, కానీ ఇశ్రాయేల్కి దేవుడు శక్తి ఎరుగుండి ఆ దేవుళ్ళు కలిసిపోయింది. దేవుడికి స్తోత్రం. కాపాడబడ్డదా లేదా? చెప్పండి అమ్మా, కాపాడబడ్డది, తన కుటుంబం రక్షించుకుంది. ఒకవేళ ఈ అష్షూరు రాజు నిజంగా దేవుడు చేసిన కార్యమును మనుషుని పెడితే, చాలా మంది మనుషుని పెట్టరు కార్యాలు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. విలువ లేని బ్రతుకులకి విలువనిస్తున్నాడు, బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇస్తున్నాడు, వ్యాపారం లేకపోతే వ్యాపారం ఇస్తున్నాడు. ఇవన్నీ పొందుకున్న తర్వాత కూడా బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నారు. అందరు కాదండో, కొందరు ఉన్నారు. ఆ కొందరులో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆ కొందరులో మనం ఉండకూడదు. మన స్థితిగతులు మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోకూడదు. మన భారతదేశంలో ఒక సామెత ఉంది, గతాన్ని మర్చిపోయినవాడు చచ్చిపోయినోడితో సమానం అంట. ఎవరితో సమానం అంట? వీడు గతాన్ని మర్చిపోయాడంట. ఇశ్రాయేలు దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి నా సామ్రాజ్యాన్ని కూలగొట్టాడే, అయ్యో హిజ్కియా దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, పరిశుద్ధుడు, సృష్టికర్త, అలాంటి దేవుడు లేడు అని ఒక సాక్ష్యం ఇవ్వవలసిన వ్యక్తి ఎక్కడికి పోయి మొక్కుతున్నాడంట?
నేనేవో పట్టణం ఒక గుడిలోనికి వెళ్ళి దేవత గుడిలోనికి మొరుకుతున్నాడంట. మొరుకుతుంటే తన సొంత కుమారులు, చదవండి అన్నమాట, సొంత కొడుకులు, అతని కుమారులైన అద్రెమ్మెలెకును సరేజేరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి. చాలు ఏం చెప్పారంట అంటే ఆడెంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించాడు. సొంత కొడుకులే తండ్రిని చంపేశారంటే ఆడెంత మంచి పనులు చేశాడు ఒకసారి ఆలోచించండి. అర్థమవుతున్న ఈ మాటలో మంచి సాక్ష్యం లేదు, మంచి పేరు లేదు, కొడుకుల దగ్గర లేదు, సైనికుల దగ్గర లేదు, సామ్రాజ్యం దగ్గర లేదు. మరి ఇలాంటి పనికి మాలిన ఒక వ్యక్తి, దుండుకుడు, ఒక పరిశుద్ధుడిని, ఇశ్రాయేలు పరిశుద్ధుల వారు, పరిశుద్ధ జనాంగమును, యెహోవా దేవుడికి దోషణ మాటలు మాట్లాడిన వ్యక్తి లాస్ట్కి ఎలాంటి సావు వచ్చిందో చూడండి. ఎలాంటి సావు వచ్చింది? సొంత కొడుకులే, సొంత పిల్లలే ఖడ్గముతో చంపేశారు. ఎందుకు వచ్చింది? వాడు బుద్ధి మారలేదు, వాడు ఆలోచన మారలేదు. దేవుడు చూస్తాడు. కొంతమందిని ఏం చేస్తాడో తెలిసిన, తప్పుదమ్ములు చేసినా దేవుడు కాపాడుతాడు. వచ్చేవారు నేను చెప్తాను మాటలు. దేవుడు ఎందుకు కాపాడుతాడో తెలిసిన ఆ మాటలు నేను చెప్తాను. కొంతమందిని జీవం పోస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాడికి ఆశీర్వాదాలు ఎక్కువగానే ఉంటాయి, అన్నీ ఎక్కువగానే ఉంటాయి. కారణం ఏంటంటే అది వచ్చేవారిని చెప్తాను. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఆయన ముక్కునికి జ్ఞానము తగిలించి వెనక్కి మళ్ళిస్తాడంట. హల్లెలూయా. అంటే ఆయన దగ్గర ఏమున్నాయమ్మా చెప్పాలి? జ్ఞానాలు ఉన్నాయి. మనుషులు చేసిన జ్ఞానాలు కాదు, మనుషులు చేసే జ్ఞానాలను విడిపించుకోవచ్చు. దొంగ సాక్ష్యాలు పెట్టి ఏదేదో చేయొచ్చు, మాఫీ చేయొచ్చు, ఏదో డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఏదేదో చేయొచ్చు. కానీ దేవుడి దృష్టిలో ఎవడో తప్పించుకోలేడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేయాలి. చేద్దామన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రార్థన చేద్దామన్నవారు గట్టిగా ప్రార్థన చేద్దామన్నవారు చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ రెండో మాట నేను చెప్తాను. ఆల్-నైట్ ప్రేయర్లో ఎక్కువగా ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి కొట్టండి గట్టిగా. ఆల్-నైట్ ప్రేయర్లో ఎక్కువగా ప్రార్థన చేద్దాం. చప్పట్లు కొట్టండి అమ్మ గట్టిగా. దేవుడికి స్తోత్రం. అబ్బా, నా హృదయం చాలా పగిపోతుంది. మీరందరూ ఆల్-నైట్ ప్రేయర్కి వచ్చేస్తారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఏమండి, మీరందరూ ఆల్-నైట్ ప్రేయర్కి వస్తే ముందుగా చెప్పండి. మీరు నిజంగా వచ్చిన రెట్లు తక్కువ వస్తే మళ్ళీ పరుగులెట్టాలి వాళ్ళు. హల్లెలూయా. నిజంగా అంత ఒక్కడు ప్రార్థన చేస్తేనే, కొంతమంది సేవకులు ఏకీభించి ప్రార్థన చేస్తేనే దేవుడు దూతను పంపించేస్తే, ఎంతమంది ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేయకుండా ఉండగలడా? ఉండలేడు. హల్లెలూయా. మన సంఘంలో ఎవరికి ఏమి కొదుందో, ఎవరు ఏ బాధతో ఉన్నారో, ఎవరు ఏ సమస్యతో ఉన్నారో అందరం ఒకరు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. సహోదరుల ఐక్యతకి వెళ్ళి నివసించుట ఎంత మేలు చెప్పాలి కదా. ఎంత మనోహరము. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన సంఘం అందరూ ఐక్యతతో పనిచేస్తే, అమ్మా ఐక్యతతో మొరపెడితే, ఐక్యత కలిగి మనం ఉండి మొరపెడితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తాడంట, ఆశీర్వాదమా అక్కడ ఉండు, దీవునా అక్కడ ఉండు, పేరు ప్రతిష్టలు అక్కడ ఉండు, సిరి సంపదలు అక్కడ ఉండండి. దేవునికి స్తోత్రం. మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఇదే వాక్యం మరలా వచ్చేవారు నేను చెప్తాను మరలా. ఏంటంటే ఆయన ముక్కునికి జ్ఞానము తగిలించి ఏం చేస్తాడంట? వెనక్కి మలుస్తాడు. అంటే ఈ మాట ఎవరితో చెప్పాడు? ఇప్పుడు శత్రురాజుతో చెప్పాడు. ఎవరితో చెప్పాడమ్మా? శత్రురాజుని ముక్కు జ్ఞానతని వెనక్కి మళ్ళించాడు. మరలా దేవుడు అంటున్నాడు, ఆయన సొంత పిల్లలకు కూడా ముక్కు జ్ఞానం వేస్తాడంట. ఎవరికి అంటే దేవుడి దృష్టిలో న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే, వెలుగు వెలుగే, చీకటి చీకటే. చెప్పండి ఇక. అక్రములు అక్రములే, నీతి నీతే, అవినీతి అవినీతి. దేవునికి స్తోత్రం. ఏమి విత్తుతావో అది కోస్తాం. ప్రైజ్లో. నీతి కొన్నిసార్లు కప్పడిపోద్ది, నీతి కొన్నిసార్లు ఎండిపోద్ది. ఎండాకాలం చూడండి, మనం మామిడికాయ టెంకలు తినేసి పాడేస్తాం, అది ఎండిపోద్ది. ఏమైపోద్ది అమ్మా? ఏమైపోద్దామా? ఎండాకాలం మామిడికాయ తినేసి పాడేస్తాం కదా టెంకలో, అది మన కళ్ళ ముందు ఎండిపోయి మాడిపోద్ది, మెట్లకి కప్పడిపోద్ది. ఆ తర్వాత 4 వర్షం చినుకులు పడిన వెంటనే నీతి నేను ఉన్నానని పైకిలెత్తుంది. దేవుడికి స్తోత్రం.
అది మొలకెత్తి పైకి వస్తుంది. అలాగనే మనం చేసిన నీతి క్రియలు ఏమండి మాయమైపోయినట్లుగా కనబడతాయి. మనం చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించినట్లుగానే కనబడతాయి. ఒకానొక రోజున దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. మోషే గారు చేసిన ప్రార్థనలు వారి పిల్లలను దేవుడు దీవించాడు. సంఘాన్ని దేవుడు దీవించాడు. సంఘంలో వారి బిడ్డలందరూ దేవుడు దీవించాడు. దీవించాడా లేదా? దీవించాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మన అందరి ప్రార్థన మన పిల్లలను దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. వాస్తవం. మన సంఘంలో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఇంకా చెప్పండమ్మా, గొప్ప గొప్ప వారు లేచుదురుగాక. హల్లెలూయా. ఈ ముందున ఇల్లు కూర్చున్న ఈ పిల్లలు అంటారు మనవరాలతోనే, అప్పుడు డేవిడ్ పాలు అయ్యగారు చెప్పాడు దీవిస్తానని, నేనంటే నేను దీవించాడు దేవుడు అంటాడు. దేవుడికి స్తోత్రం. విమానంలో సూటుకి సెట్టుకొని దిగితే ఈవిడంటే ముస్లాం అయిపోద్ది. ఎదురు కూర్చున్న ఈ యొక్క స్వరూపు వీళ్ళందరూ అంటారంట, అయిపో వీళ్ళు ముస్లాలు అయిపోతాయి. అప్పుడు మనం ఏమంటాం? దేవుడికి స్తోత్రం కలుగాక. స్వరూప అంటదంట, మనవలతో అంటదంట. దేవుడు అప్పుడు చెప్పాడు మా పిల్లల్ని దీవిస్తారని. నువ్వు విమానంలోంచి దిగుతుంటుంటే నేను టీవీలో చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటదంట. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మన పిల్లల్ని దేవుడు దీవిస్తానంట. ఇదే అధ్యాయంలో దేవుడు ఇచ్చుకే ప్రార్థన ఆలకించి వారి గర్భఫలాలు, భూఫలాలు దేవుడు దీవించేశాడు. హల్లెలూయా. ఏవి దీవించాడమ్మా? వారి గర్భఫలాలు. చెప్పండమ్మా రెండో మాట, భూఫలాలు, సమృద్ధి దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అటు కృప అందరికి అనుగ్రహించునుగాక. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని, ఎవరు బయటికి వెళ్ళొద్దు. బయట ఉన్నవారు లోపలికి వచ్చి అందరూ ప్రార్థనలు ఏకీపించండి. ఇచ్చికి ఆ ప్రార్థన దేవుడు ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నీకు నీవుగా పరీక్ష చేసుకోవాలి. నీకు నీవుగా పరిశోధన చేసుకోవాలి. ప్రభా, దేవునికి ఇష్టలుగా నేను ఉంటానయ్యా. అయ్యా, నా కుటుంబాన్ని దీవించునైనా, నా కుటుంబాన్ని ఆశీర్వదించునైనా. ఇజ్జికియా తన ప్రభుత్వము, తన సామ్రాజ్యము, తన దేశము మీదకి శత్రువు దండితో వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాడండి. ఆ పిరికి గల మాటలు, ఆ శపించే మాటలు, ఆ దోషణకరమైన మాటలు, ఆ లెటర్ తీసుకుని వెళ్ళి యెహోవా మందిరంలో పరిచి దేవుడు మందిరమును విప్పి దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. కేరేవుల మధ్యలో నివసించిన దేవా, సకల రాజ్యములను స్థాపించిన దేవా, సృష్టికర్త అయిన దేవా, మా మొరాలకించి శత్రువుల చేతుల నుంచి విడిపించు ప్రభా అని ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అమ్మా, నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక నరుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తే వారి రాజ్యాలు కాపాడబడతాయి, వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి చేతి పనులు ఆశీర్వదించబడతాయి, వారి గర్భఫలాలు, భూఫలాలు ఆశీర్వదించబడతాయి. ఒక్క నరుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తే. ఒకవేళ ప్రార్థన అంగీకరించకపోతే తీరని అవమానాలు, తీరని నష్టాలు, తీరని బాధలు. అయ్యో, అలాంటి దౌర్భాగ్యమైన జీవితము అసూరాజు కలిగింది. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన తలాంపులు ఎలా ఉంటాయి? మనకు మనమే ఒక్కసారి ప్రార్థనపూర్వకముగా ఆలోచన, వెనకాల ఉన్నవారందరూ కూడా ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. భాగ్యం యొక్క ప్రార్థన వల్ల నడిపిస్తుంది. దేవా, నీకు స్తోత్రములు దేవా. హల్లెలూయా, హల్లెలూయా. మైకి ఇవ్వండి అమ్మ. అలాగా దేవా, నీకు వందనాలు. ఎన్నో ఆశ్చర్యకారాలు అయ్యా, ఎన్నో అభివృద్ధాలు చేసిన దేవుడు, దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లింతున్నాము తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రాలు బాబు. ఈ 3వ నెల చివరి వారంలో మేము ఉన్నాం బాబయ్య. అయ్యా